సీతమ్మ అగ్నిలో దూకగానే బ్రహ్మ, శివుడు, ఇంద్రుడు, దేవతలు మొదలైన వారందరూ అక్కడికి వచ్చారు. వాళ్లకు నమస్కారం చేస్తున్న రాముడిని చూసి వాళ్ళు అన్నారు, అదేమిటయ్యా రామ, అంత పని చేశావు? నువ్వు సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువువి. నువ్వు లోకములను సృష్టించగలిగిన వాడివి, లయము చేయగలిగిన వాడివి, పరబ్రహ్మవి. సీతమ్మని అగ్నిలో ప్రవేశించమని ఎలా చెప్పగలిగావయ్యా అన్నారు. అప్పుడు రాముడు, మీరందరూ నేను చాలా గొప్పవాడని అంటున్నారు, నేను పరబ్రహ్మాన్ని అంటున్నారు, కానీ నేను అలా అనుకోవడమూ లేదు. నేను దశరథ మహారాజు యొక్క కుమారుడిని, రాముడిని, నరుడిని అని అనుకుంటున్నాను. నేను యథార్థముగా ఎవరినో మీరు చెప్పండి అన్నాడు. అప్పుడు బ్రహ్మ, సృష్టికి ముందు ఉన్నవాడివి నువ్వు, స్థితికారుడివి నువ్వు, లయకారుడివి నువ్వు, వరాహమూర్తివి నువ్వు, భూమిని ఉద్ధరించిన వాడివి నువ్వు, ఆరోగ్యము నువ్వు, కోపము నువ్వు, రాత్రి నువ్వు, నీ రోమకూపాల్లో దేవతలు ఉంటారు, సమస్తము నీయందే ఉంది, అంత్యమునందు ఉండిపోయే వాడివి నువ్వు, నువ్వు కన్ను మూస్తే రాత్రి, కన్ను తెరిస్తే పగలు అని రాముడిని స్తోత్రము చేశారు. తరువాత అగ్నిహోత్రంలో నుంచి అగ్నిదేవుడు తన తొడ మీద సీతమ్మను కూర్చోపెట్టుకుని బంగారు సింహాసనం మీద పైకి వచ్చాడు. అప్పుడు ఆయన, రామా, ఈవిడ మహా పునీత, గొప్ప పుణ్య చారిత్రము ఉన్నది. ఈ తల్లి కంటితో కూడా దోషము చేయలేదు. ఈవిడ పాతివ్రత్యం వల్లే రాక్షస సంహారము జరిగింది. ఈ తల్లి మనస్సుతో కాని వాక్కుతో కాని పాపము చేయలేదు. నేను సమస్త జీవుల యొక్క కర్మలను చూస్తుంటాను. ఈ తల్లి యందు కించిత్ దోషము లేదు. రామ, సర్వకాల సర్వావ్యస్థల యందు నీ నామం చెప్పుకుని నీ పాదముల యందు మనస్సు పెట్టుకున్న తల్లి ఈ సీతమ్మ. నువ్వు ఇంకొక మాట చెబితే నేను అంగీకరించను. ఈమెను నువ్వు స్వీకరించు అన్నాడు. అప్పుడు రాముడు, మీరందరూ చెప్పవలసిన అవసరమూ లేదు. సర్వకాలముల యందు ఈమె మనస్సు నా దగ్గరే ఉందని నాకు తెలుసు. సముద్రం చెలియలి కట్టని దాటనట్టు, అగ్నిని చేత పట్టలేనట్టు సీతని రావణుడు తాకలేడన్న విషయము నాకు తెలుసు. కానీ ఈ విషయం రేపు లోకమంతటికీ తెలియాలి. చేతకానివాడు రాముడని లోకము అనకూడదు. సీత చారిత్రము ఏమిటో లోకానికి చెప్పాలని భర్తగా నేను అనుకున్నాను అన్నాడు. అప్పుడు రాముడు సీతమ్మ భుజం మీద చెయ్యి వేసి ఆమెను దగ్గరికి తీసుకున్నాడు. ఈ దృశ్యాన్ని చూసిన వానరులందరూ ఆనందంతో పొంగిపోయారు. అగ్ని పునీత సీత